ఫ్రెండ్స్, వైఎస్ జగన్ కు రాహుల్ గాంధీ ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా? కాంగ్రెస్ వ్యూహం ఏంటి తెలుసుకుందానండి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీతో కీలక భేటీ. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. విషయం ఏంటంటే, కర్ణాటక నుంచి ఈసారి 3 కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభకు వెళ్లబోతున్నారు. అందులో ఒక సీటు అధినేత మల్లికార్జున్ ఖర్గేకు ఇప్పటికే కన్ఫర్మ్ కాగా, మిగిలిన 2 సీట్లలో ఒకదాన్ని వైఎస్ షర్మిలకు కేటాయించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ కు రాహుల్ గాంధీ ఇవ్వబోయే బిగ్గెస్ట్ షాక్. ఎందుకంటే ఇంతకాలం వైఎస్ఆర్ మరణం వెనక కాంగ్రెస్ హస్తం ఉందంటూ వైసీపీ చేస్తూ వస్తున్న ఆరోపణలకు ఈ ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ చెక్ పెట్టబోతోంది. వైఎస్ఆర్ ను మేమెప్పుడు దూరం చేయలేదు, వైఎస్ కుటుంబానికి మేమెప్పుడు అండగానే ఉంటాం అని నిరూపించడమే కాంగ్రెస్ వ్యూహం. ఇదే సమయంలో ఏపీ ప్రజల్లోకి మరో బలమైన పొలిటికల్ మెసేజ్ వెళ్ళను. కన్న తల్లిని, సొంత చెల్లిని జగన్ అన్యాయం చేసి కేవలం అధికారంలోకి రావడానికి వాడుకుని వదిలేశారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం వైఎస్ కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇది అని చూపించడం ద్వారా ఏపీలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని చూస్తోంది. చెల్లిని పార్లమెంటుకు పంపి అన్నకు కాంగ్రెస్ చెక్ పెట్టబోతా ఉందా? ఈ వ్యూహం ఏపీ రాజకీయాలను ఎలా మార్చబోతోంది? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.